హాయ్ హలో గైస్, వెల్కమ్ టు నీలు లక్కీ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. కిడ్స్ చాలా బాగా తింటారండి. ముందుగా ఒక 1/2 kg ఆలుగడ్డలు తీసుకొని దానిపైన చెక్కంతా తీసేసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత ఒక్కొక్క ఆలుగడ్డని 4 భాగాలుగా చేసుకొని వాటిని ఒక కుక్కర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కొన్ని వాటర్ ఉంటాయండి. ఆ కొన్ని వాటర్ పారబోసేసి ముక్కలు ఉంటాయి కదా, మెత్తగా ఉడుకుతాయి కదా, ఆ ముక్కలన్నిటిని స్మాష్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. స్మాష్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయండి స్టిక్స్ అనేవి. అట్లా మైదా వేసుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు కారం వేసుకోండి. అట్లనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని చిన్న బౌల్స్ చేసుకొని స్టిక్ అలా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మరీ సన్నగా చేసుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ అవి మాడిపోతాయి. అట్లా చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ మరీ హైలో పెట్టుకోవద్దు, మరీ లోలో పెట్టుకోవద్దు. మీడియం సైజులో పెట్టుకొని 2 టైప్స్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని టమాటో సాస్ వేసి పిల్లలకి ఇస్తే చాలా చక్కగా తింటారండి. చూసారు కదా మా పాప ఎలా తింటుందో, సూపర్ మమ్మీ అనుకుంటూ తింటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్ కూడా చేసుకోండి. మళ్ళీ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.